హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఎనీ వీడియో. ఈ రోజు మనం కంప్యూటర్ వాడే వాళ్ళకి జనరల్ గా వచ్చే 3 కామన్ ఇష్యూస్ కి సొల్యూషన్స్ అయితే తెలుసుకుందాం. ఒకవేళ మీరు కూడా సేమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ మీకు కూడా సొల్యూషన్ తెలియకపోతే మీకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మీరు ఏదైనా సాఫ్ట్వేర్ లేదా గేమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇలా DLL మిస్సింగ్ ఎర్రర్ అనేది కనబడే ఉంటుంది. సో ఇలాంటి ఎర్రర్ వస్తే ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నేను ఈ అడోబ్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ MSVCR110.dll అండ్ MSVCP110.dll అనే 2 ఫైల్స్ మిస్సింగ్ అని ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో ఇలా ఏదైనా డాట్ ఫైల్ మిస్సింగ్ అని వచ్చినప్పుడు ఏదైతే డాట్ ఫైల్ మిస్సింగ్ అని వచ్చిందో ఆ ఫైల్ పేరుతో గూగుల్లో సెర్చ్ చేయాలి. సపోజ్ ఇక్కడ MSVCR110.dll అని ఉంది కదా, సో ఈ నేమ్ తో సెర్చ్ చేద్దాం. ఇక్కడ చాలా సైట్స్ అయితే కనబడుతున్నాయి. మనమైతే ఫస్ట్ సైట్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, MSVCR110.dll అని ఉంది. సో మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన .dll ఫైల్ ఇదే అన్నమాట. కానీ ఇక్కడ మనకి 32 బిట్ ఇంకా 64 బిట్ అని 2 టైప్స్ ఉన్నాయి. సో నా ల్యాప్టాప్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి 64 బిట్ కాబట్టి నేను 64 బిట్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, క్రింద ఉన్న ఫైల్స్ కాకుండా ఇక్కడ టాప్ లో ఉన్న లేటెస్ట్ వర్షన్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడెడ్. ఇప్పుడు ఓకే పై క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి MSVCP110.dll అనే ఇంకో ఫైల్ మిస్సింగ్ అని చూపిస్తుంది. ఈ ఫైల్ కూడా సెర్చ్ చేసి 64 బిట్ సపోర్ట్ చేసే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ కంప్లీటెడ్. సో గైస్, మనం డౌన్లోడ్ చేసుకున్న 2 DLL ఫైల్స్ అయితే జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అయ్యాయి. సో ఇప్పుడు వీటిని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. గైస్, ఎక్స్ట్రాక్షన్ కంప్లీట్ అయింది. అండ్ మనకి కావాల్సిన 2 డాట్ ఫైల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే, వీటిని ఇక్కడ నుండి కాపీ చేసుకొని మై కంప్యూటర్ లోని సి డిస్క్ లో విండోస్ లో System32 అనే ఫోల్డర్ కోసం సెర్చ్ చేసి, సో మనం ఇందాక డౌన్లోడ్స్ ఫోల్డర్ లో ఎక్స్ట్రాక్ట్ చేసి కాపీ చేసుకున్న ఈ 2 డాట్ ఫైల్స్ ని ఈ System32 ఫోల్డర్స్ లో పేస్ట్ చేసుకోవాలి. సో ఈ ఫోల్డర్ లో పేస్ట్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ కన్ఫర్మేషన్ అయితే అవసరం అని చూపిస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ పై క్లిక్ చేసి కన్ఫర్మ్ చేద్దాం. గైస్, మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్రీమియర్ ప్రో ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. గైస్, యూ కెన్ సీ హియర్ ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ అయింది. అంటే మనం చేసిన ప్రాసెస్ అనేది సక్సెస్ అన్నమాట. సో మనకి ఏదైనా సాఫ్ట్వేర్ లేదా గేమ్ ఓపెన్ చేసినప్పుడు ఇలాంటి ఎర్రర్ మెసేజ్ కనిపిస్తే మనం గూగుల్లో ఆ మెసేజ్ లో ఉన్న డాట్ ఫైల్ పేరుతో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసిన DLL ని C డ్రైవ్ లోని విండోస్ లో ఉన్న System32 ఫోల్డర్ లో కాపీ చేసుకుంటే ఈ ఎర్రర్ క్లియర్ అయ్యి సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. మన ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ యొక్క పార్టిషన్ టైప్ MBR లేదా GPT తెలుసుకోవడం ఎలా అని తెలుసుకునే ముందు, MBR లేదా GPT పార్టిషన్ టైప్ అనేది మెయిన్లీ మనం రూఫూస్ సాఫ్ట్వేర్ తో విండోస్ బూటబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేసేటప్పుడు అడుగుతుంది. MBR అంటే మాస్టర్ బూట్ రికార్డ్ అండ్ GPT అంటే గైడ్ పార్టిషన్ టేబుల్ అనమాట. సో ఈ MBR పార్టిషన్ అనేది ఓల్డ్ మోడల్ PC లేదా ల్యాప్టాప్స్ లో ఉంటుంది. అండ్ ఈ GPT పార్టిషన్ టైప్ వచ్చేసి ఇప్పుడున్న లేటెస్ట్ PCs ల్యాప్టాప్స్ లో ఉండే పార్టిషన్ టైప్ అనమాట. సో మన పార్టిషన్ టైప్ తెలుసుకోవడానికి ఫస్ట్ మనం మై కంప్యూటర్ పై రైట్ క్లిక్ చేసి ఈ మేనేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కంప్యూటర్ మేనేజ్మెంట్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన కంప్యూటర్ లో ఉన్న అన్ని డ్రైవ్స్ కనబడుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో డిస్క్ 0 మన ల్యాప్టాప్ లోని SSD లో ఉన్న డ్రైవ్స్ అయితే, డిస్క్ 1 వచ్చేసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసిన ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అండ్ డిస్క్ 2 వచ్చేసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకున్న 16 GB పెన్ డ్రైవ్ అనమాట. సో మనకి ఇక్కడ కావాల్సింది మన ల్యాప్టాప్ SSD యొక్క పార్టిషన్ టైప్ కాబట్టి ఇక్కడ ఉన్న ఈ డిస్క్ 0 పై మౌస్ రైట్ క్లిక్ చేసి ఇందులో ఉన్న ఆప్షన్స్ లో ప్రాపర్టీస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లో ఇక్కడ టాప్ లో వచ్చేసి జనరల్, పాలసీస్, వాల్యూమ్స్, డ్రైవర్, డీటెయిల్స్, ఈవెంట్స్ అని ఉన్న 6 ఆప్షన్స్ లో మనం ఈ వాల్యూమ్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పార్టిషన్ స్టైల్ అని ఉన్న దగ్గర GUID గైడ్ పార్టిషన్ టేబుల్ అని ఉంది. అంటే మన ల్యాప్టాప్ యొక్క పార్టిషన్ స్టైల్ వచ్చేసి GPT అన్నమాట. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం మన PC లేదా ల్యాప్టాప్ యొక్క పార్టిషన్ టైప్ లేదా స్టైల్ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. సో గైస్, పార్టిషన్ అంటే మనకు తెలిసిందే. మనం PC లేదా ల్యాప్టాప్ లో ఫస్ట్ టైం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేప్పుడు ఒక 500 GB హార్డ్ డిస్క్ లోని స్పేస్ ని 100 GB C డ్రైవ్ కి, 200 GB మామూలుగా మన డేటా స్టోర్ చేసుకోవడానికి D డ్రైవ్ కి, ఇంకో 200 GB ఇంకా దేనికైనా లైక్ ఏవైనా ప్రాజెక్ట్ ఫైల్స్, అలా 500 GB ని మనకి నచ్చినట్టు పార్టిషన్ చేసుకుంటాం. అలా చేయడాన్ని పార్టిషన్ అంటాం. కానీ రీపార్టిషన్ అంటే ఏంటి అంటే, ఇక్కడ పేరులోనే ఉంది రీపార్టిషన్ అని. అంటే మొదటిసారి పార్టిషన్ చేసిన దాన్ని మళ్ళీ మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవడం అని అర్థం అనమాట. ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి ఇక్కడ చూడండి,
నా ల్యాప్టాప్ లో వచ్చేసి 500 GB స్పేస్ ని నేను విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం 130 GB స్పేస్ తో డ్రైవ్ సి అని, ఇంకా నా డేటా స్టోర్ చేసుకోవడానికి మిగిలిన 350 GB తో డ్రైవ్ డి అని 2 డ్రైవ్స్ లా పార్టిషన్ చేశాను. అండ్ మనకు తెలిసిన విషయమే 500 GB హార్డ్ డిస్క్ అంటే ఎగ్జాక్ట్లీ 500 GB అయితే రాదు, 470 or 480 GB వరకు వస్తుంది. సో మిగిలిన 20 GB సిస్టమ్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఎనీవే నా ల్యాప్టాప్ లో ఉన్న 2 డ్రైవ్స్ లో ఒకటి 130 GB, ఇంకోటి 350 GB. సో ఈ 130 GB సి డ్రైవ్ ఏదైతే ఉందో ఇందులో టోటల్ గా యూజబుల్ స్పేస్ 126 GB ఉంటే ఇందులో విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్, ఇంకా నేను ఇన్స్టాల్ చేసుకున్న వేరే సాఫ్ట్వేర్ యొక్క ఫైల్స్ అన్ని కలిపి 55 GB వరకు అయితే ఆక్యుపై చేసుకున్నాయి అనమాట. అంటే 126 GB లో ఇంకా 71 GB స్పేస్ అయితే ఖాళీగా అవైలబుల్ ఉందన్నమాట. సో ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ని సి డ్రైవ్ నుండి సెపరేట్ చేసి వేరొక కొత్త డ్రైవ్ ఈ అని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొదటిసారి చేసిన పార్టిషన్ కాకుండా ఇలా తర్వాత మళ్ళీ మనకి నచ్చినట్టు పార్టిషన్ చేయడాన్ని రీపార్టిషన్ అంటారు. ఓకే, ఇప్పుడు రీపార్టిషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ బాటమ్ లో ఉన్న సర్చ్ బార్ లో పార్టిషన్ అని టైప్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చింది చూడండి, క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టిషన్ అని. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిస్క్ మేనేజ్మెంట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మన సిస్టమ్ లో ఉన్న డ్రైవ్స్ అన్ని కనబడుతున్నాయి. సేమ్ ఇదే డిస్క్ మేనేజ్మెంట్ మనం పార్టిషన్ టైప్ తెలుసుకోవడానికి మై కంప్యూటర్ పై రైట్ క్లిక్ చేసి మేనేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కంప్యూటర్ మేనేజ్మెంట్ లో నుండి కూడా డిస్క్ మేనేజ్మెంట్ ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎనీవే లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద టాపిక్. సో మన సి డ్రైవ్ లో ఉన్న కొంత స్పేస్ ని సెపరేట్ చేసి ఇంకో కొత్త డ్రైవ్ లో క్రియేట్ చేయాలనుకున్నాం కదా. సో ఫస్ట్ ఈ సి డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్ లో ష్రింక్ వాల్యూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. యా గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ష్రింక్ సి అని ఓపెన్ అయిన బాక్స్ లో సి డ్రైవ్ యొక్క టోటల్ స్పేస్ వచ్చేసి 129031 MB అంటే 129 GB అని, ఇంకా అవైలబుల్ స్పేస్ అంటే మనకు వేరొక డ్రైవ్ క్రియేట్ చేసుకోవడానికి ఇందులో నుండి సెపరేట్ చేయగలిగే స్పేస్ వచ్చేసి 44645 MB అంటే దాదాపు 44 GB అని. అండ్ మనం ష్రింక్ చేసిన తర్వాత సి డ్రైవ్ యొక్క స్పేస్ వచ్చేసి 84386 MB అంటే దాదాపు 84 GB అని చూపిస్తుంది. సో ఇందులో ఇంకో డ్రైవ్ క్రియేట్ చేసుకోవడానికి మనం సెపరేట్ చేయగలిగే స్పేస్ వచ్చేసి 44 GB వరకు అయితే ఉందన్నమాట. ఐ మీన్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్ సి డ్రైవ్ నుండి స్పేస్ సెపరేట్ చేసి కొత్త డ్రైవ్ అయితే క్రియేట్ చేయరాదన్నమాట. ఫస్ట్ మనం సి డ్రైవ్ లో అందుబాటులో ఉన్న స్పేస్ ని తగ్గించాలి. అలా తగ్గించిన స్పేస్ అయితే అన్అలొకేటెడ్ అంటే దేనికి సంబంధం లేని స్పేస్ లా ఉంటుంది. ఆ అన్అలొకేటెడ్ స్పేస్ ని మళ్ళీ మనం కొత్త డ్రైవ్ లో క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి, ఇక్కడ మనకి సి డ్రైవ్ ని దాదాపు 44 GB వరకు తగ్గించే అవకాశం అయితే ఉంది. కానీ నేను మాత్రం 30,000 MB అంటే 30 GB వరకు అయితే సి డ్రైవ్ ని తగ్గిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 30,000 MB అని ఎంటర్ చేసి ఇక్కడ క్రింద ఉన్న ష్రింక్ పై క్లిక్ చేద్దాం. ఓకే గైస్, ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి కాస్త టైం అయితే పడుతుంది. యా గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు సి డ్రైవ్ నుండి విడిపోయిన 29.30 స్పేస్ అన్అలొకేటెడ్ స్పేస్ అని కొత్త స్పేస్ క్రియేట్ అయింది కదా. అంటే దాదాపు 130 GB ఉండాల్సిన సి డ్రైవ్ నుండి 30 GB స్పేస్ సెపరేట్ అయ్యి అన్అలొకేటెడ్ స్పేస్ అంటే దేనికి కేటాయించబడని ఖాళీ స్పేస్ లా మారి మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ మనకి ఇక్కడ 126 GB ఉండాల్సిన సి డ్రైవ్ వచ్చేసి 30 GB వరకు తగ్గి 96 GB అయితే అయింది. సో ఇప్పుడు మనం సి డ్రైవ్ నుండి వేరైన ఈ 30 GB అన్అలొకేటెడ్ స్పేస్ పై రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఉన్న ఈ న్యూ సింపుల్ వాల్యూమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక కొత్త డ్రైవ్ అయితే క్రియేట్ అయింది. సో గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు 29.2 GB స్పేస్ ఉన్న న్యూ డ్రైవ్ ఈ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. సో రీపార్టిషన్ చేసే ప్రాసెస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ ఒకవేళ ఖాళీగా ఉన్న డ్రైవ్ ని రివర్స్ లో సి డ్రైవ్ లేదా ఇంకేదైనా డ్రైవ్ లో కలపాలనుకుంటే ఈ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి డెలీట్ వాల్యూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ డ్రైవ్ లో ఉన్న స్పేస్ వచ్చేసి మళ్ళీ అన్అలొకేటెడ్ స్పేస్ గా మారిపోతుంది. ఇప్పుడు మనం ఏ డ్రైవ్ లోనైతే ఈ స్పేస్ ని కలపాలనుకుంటున్నామో ఆ డ్రైవ్ పై రైట్ క్లిక్ చేసి ఎక్స్టెండ్ వాల్యూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓపెన్ అయిన బాక్స్ లో మళ్ళీ మన 30 GB అన్అలొకేటెడ్ స్పేస్ అయితే కనబడుతుంది. సో ఈ స్పేస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మనం ఈ డ్రైవ్ నుండి వేరు చేసిన 30 GB మళ్ళీ ఇందులో కలిసిపోయి ఇక్కడ మళ్ళీ 126 GB అయింది. సో గైస్, ఇది రీపార్టిషన్ అండ్ రివర్స్ పార్టిషన్ చేసే ప్రొసీజర్ అనమాట. ఓకే గైస్, 3 కామన్ గా వచ్చే ఇష్యూస్ యొక్క సొల్యూషన్స్ అయితే చూసారు కదా. ఇవి కాకుండా మీరు మీ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ యూజ్ చేసేప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన ఇష్యూస్ కి సొల్యూషన్ తో నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. టాటా, బై బై, జై.